తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. శ్లోకంలో ఉన్న పదాల అర్థాలు చూసినట్లయితే తత్ర అంటే అచ్చట, అపశ్యత్ చూచెను, స్థితాన్ అంటే నిలబడి ఉన్న, పార్థ అర్జునుడు, పితॄన్ తండ్రులను, పితామహాన్ తాతలను, ఆచార్యాన్ గురువులను, మాతులాన్ మేనమామలను, భ్రాతృన్ సోదరులను, పుత్రాన్ కుమారులను, పౌత్రాన్ మనుములను, సఖీన్ స్నేహితులను, స్వసురాన్ మామలను, సుహృద శ్రేయోభిలాషులను, సేన యోరుభయో రెండు సేనల, అపి అందును. రెండు సేనల మధ్య రథం పైన నిలిచి ఉన్న అర్జునుడు తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, ఇంకా స్నేహితులను, మనుమలను, పుత్రులను, ఇంకా శ్రేయోభిలాషులను వీరందరినీ చూశాడు. ఈ విధంగా అర్జునుడు యుద్ధరంగంలో తన సమస్త బంధువులందరినీ చూశాడు. తన తండ్రి కాలం నాటి భూరిశ్రుడు వంటి రాజులను, భీష్ముడు మరియు సోమదత్తును వంటి తాతలను, ఇంకా ద్రోణాచార్యుడు, కృపాచార్యులు వంటి గురువులను, శల్యుడు, శకును వంటి మేనమామలను, అశ్వత్థామ వంటి స్నేహితులను, దుర్యోధను వంటి సోదరులను, ఇంకా కృతవర్మ లాంటి శ్రేయోభిలాషులను, ఈ విధంగా పలువురు మిత్రులతో కూడి ఉన్న సమస్త సైన్యాన్ని అంతటిని అర్జునుడు చూశాడు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా, భగవద్గీత చాలా వాల్యుబుల్ అండ్ ఇంపార్టెంట్ కాంటెంట్ అని. భగవద్గీత నేర్చుకోవడం అంటే చాలామంది ఇంట్రడక్షన్ వీడియో కానీ లేకపోతే చాప్టర్ 1లో స్టార్టింగ్ వీడియో కానీ చూసి ఇంకా వదిలేస్తున్నారు. ఆ వీడియో చూస్తే, స్టార్టింగ్ వీడియోస్ చూస్తే ఏంటంటే అది మనకి నెక్స్ట్ వీడియోస్ యొక్క పర్పస్ తెలుస్తుంది, అంతేగాని ఆ ఒక్క వీడియో చూసినంత మాత్రాన మనం భగవద్గీత మొత్తం నేర్చుకున్నట్టు కాదు కదా. సో ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపించి, ఇది అంతా మీకోసమే. ఇది ఛానల్ మానిటైజేషన్ అవుతుందో అవ్వదో కూడా నాకు తెలియదు, ఎందుకంటే చాలామంది చాలామంది అంటే కొంతమంది ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నారు. కాబట్టి నా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నాతో పాటు ఇంకా చాలామంది నేర్చుకోవాలి అని. మీకు చాలా ప్రశ్నలకి సమాధానం ఈ భగవద్గీతలో ఉంటుంది, అది నేను ఖచ్చితంగా చెప్పగలను. కొంతమంది అయినా భగవద్గీత చదవాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నాను. సో అన్ని వీడియోస్ చూసే ప్రయత్నం అయితే చేయండి. ఆల్రెడీ నేను ఏదైతే నేర్చుకుంటున్నానో అదే మీతో షేర్ చేసుకునే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ కంటెంట్. ఇంకొక మాటలో నేను ఇదే చెప్పగలను. సో అందరూ కంపల్సరీగా భగవద్గీత చదవండి, ఏదో ఒక రూపంలో, బుక్ రూపంలో అయినా పర్లేదు, వీడియోస్ రూపంలో అయినా పర్లేదు. డైలీ ఒక 2-3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ స్పెండ్ చేస్తే చాలు. అర్థం అవ్వనంత మరీ కష్టమైతే కాదు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందు ముందు అధ్యాయాలు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కృష్ణుడు ఏం చెప్పాడు అని తెలుసుకోవడం కోసం నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. ముందు వీడియోస్లో మళ్ళీ మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం.